హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ట్రేడ్ ఫర్ గ్రోత్ తెలుగు ఛానల్కి. మనం బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అనేది చేస్తున్నాము. డైలీ టైం ఫ్రేమ్ పెట్టేసుకున్నాము. సారీ గైస్, నిన్న వీడియో వేయలేకపోయాను డైలీ అనాలిసిస్ది. అయితే నేను ఏం చెప్పాను, మొన్న ఏం చెప్పాను, నేను మార్కెట్ ఇక్కడ ఏదైతే చేసిందో సేమ్ అది రిపీట్ చేయొచ్చు అని చెప్పాను ఇంతకుముందు వీడియోలో. మొన్నటి వీడియోలో నేను చెప్పాను. ఇక్కడ ఏం చేస్తుంది, సేమ్ మార్కెట్ అనేది ఒక ఛానల్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏం జరగచ్చు, రెండు విషయాలు జరగచ్చు. దీన్ని బ్రేక్ చేసి ఒక బిగ్ మూవ్మెంట్ అనేది ఇవ్వచ్చు. ఇక్కడ ఏదైతే జరిగిందో సేమ్ మళ్ళీ రిపీట్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఏం చెప్పాను, ఇక్కడ ఒక 3 to 4 days అనేది హోల్డ్ చేయాలని చెప్పాను. మార్కెట్ ఏం చేసింది, 3 to 4 days అనేది హోల్డ్ అనేది చేసేసింది ఆల్రెడీ. ఇప్పుడు మార్కెట్ ఏం చేయొచ్చు, రెండు చేయొచ్చు. మార్కెట్ అనేది ఇక్కడ బ్రేక్అవుట్ ఇవ్వచ్చు. ఏదైతే ఇది ఫామ్ అయిందో ఈ ఛానల్, దీన్ని బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, ఇక్కడ ఒక మనకు మంచి ట్రేడ్ అనేది దొరుకుతుంది. 45,022 రూపీస్ అనేది మనకు ఇప్పుడు సపోర్ట్ గా ఉంది. మార్కెట్ బిగ్ మూవ్మెంట్ ఎప్పుడు ఇవ్వచ్చు, దీన్ని ఎప్పుడైతే బ్రేక్అవుట్ అనేది చేస్తుందో, లేదా ఈ ఛానల్ అనేది ఏర్పడ్డది కదా, ఛానల్ ని బ్రేక్అవుట్ ఎప్పుడు చేస్తుందో అక్కడ మూవ్మెంట్ అనేది ఇవ్వచ్చు. 45,022 రూపీస్ వరకు ఒక మూవ్మెంట్ అనేది ఇవ్వచ్చు. తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ చేసి ఇంకొక డౌన్ మూవ్మెంట్ అనేది ఇవ్వచ్చు. ఇక్కడ కన్సల్టేషన్ చేసి మార్కెట్ అనేది బ్రేక్అవుట్ ఇస్తే, ఓకేనా. ఇప్పుడు మనకు రెసిస్టెన్స్ వచ్చేసి 45,522 రూపీస్ దగ్గర మనకు రెసిస్టెన్స్ అనేది ఉంది, ఓకేనా. కిందనేమో సపోర్ట్ వచ్చేసి 45,522 రూపీస్ దగ్గర మనకు సపోర్ట్ అనేది ఉంది, ఓకేనా. ఇది ఏదైతే ఈ ఛానల్ చేసిందో సేమ్ ఇక్కడ కూడా ఇదే ఛానల్ అనేది చేసింది. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, ఈ ఛానల్ అనేది బ్రేక్అవుట్ ఇస్తే ఒక బిగ్ మూవ్మెంట్ అనేది ఇవ్వచ్చు అని, డౌన్ సైడ్. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ ఏం చేస్తుంది, మార్కెట్ అనేది ఒక ప్రైస్ యాక్షన్ చేస్తూ మార్కెట్ అనేది ఏమొస్తుంది, డౌన్ వస్తుంది. ఈ విధంగా కూడా ఒక లైన్ అనేది గీసుకోవచ్చు మనం, ఓకేనా. ఇదేంది సపోర్ట్. ఒకసారి మూవింగ్ యావరేజ్ కూడా పెట్టి చూద్దాం మనం. మూవింగ్ యావరేజ్ సపోర్ట్ కూడా సేమ్ ఎక్కడ వస్తుంది, ఇక్కడనే వస్తుంది. మూవింగ్ యావరేజ్ సపోర్ట్ కూడా ఇక్కడనే వస్తుంది. ఇది మనకి ఇప్పుడు సపోర్ట్ గా పనిచేస్తుంది. మార్కెట్ మీదికి వెళ్ళాలంటే ఇది ఇప్పుడు సపోర్ట్ గా పనిచేస్తుంది. మార్కెట్ దీన్ని బ్రేక్అవుట్ చేసి ఏదైతే ఇది చెప్పాను కదా, ఈ లెవెల్ ని మార్కెట్ అనేది అప్ సైడ్ క్లోజ్ అనేది ఇవ్వాలి. దీని మీద మార్కెట్ అనేది క్లోజ్ ఇస్తే ఒక అప్ సైడ్ మూవ్మెంట్ ఇక్కడ వరకు మూవ్మెంట్ అనేది ఇవ్వదు. ఓకే, మనం రేపు ఏ విధంగా ట్రేడ్ చేయాలో చూద్దాము. 15 minute టైం ఫ్రేమ్ అనేది పెట్టేశాను. మార్కెట్ ఏం చేసింది, మార్కెట్ ఇవాళ ఏమీ చేయలేదు. మార్కెట్ మొత్తం ఇవాళ ట్రాప్ చేస్తూనే వచ్చింది. మార్కెట్ ఇవాళ ఏం చేసింది, మార్కెట్ ఏం చేయలేదు. మార్కెట్ అనేది ఇందులోనే ఉంది. ఏం చేయలేదు. ఇవాళ మొత్తం ట్రాపే చేసింది. మార్కెట్ అనేది ఇవాళ మొత్తం ట్రాపే. ఇప్పుడు మనకు సపోర్ట్ వచ్చేసి ఇది, ఈ జోన్ ఒకటి నో ట్రేడింగ్ జోన్ అన్నమాట ఇది, ఓకేనా. ఈ జోన్ లో మీరు మార్కెట్ ఇటు వెళ్లే వరకు మాక్సిమం మీరు ట్రేడ్ అనేది చేయకండి. ఎందుకంటే ఇందులో మీకు ట్రాప్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. ఈ జోన్ లో ఉన్నంత సేపు, ఈ జోన్ లో ఏదైతే ఈ జోన్ లో ఉంటుందో అప్పటి వరకు మార్కెట్ అనేది ట్రాప్ చేస్తూనే ఉంటుంది. ఈ జోన్ నుంచి బయటికి వెళ్లే వరకు ట్రేడ్ అనేది మాక్సిమం చేయకండి ఎవరు, ఓకేనా. ఇది మొత్తం ఇప్పుడు ట్రాప్ జోన్ లో ఉంది, అందరినీ ట్రాప్ చేస్తుంది, ఓకేనా. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ ఏమవుతుందంటే బయర్స్ సెల్లర్స్ యాడ్ అవుతున్నారు. యాడ్ కానివ్వండి, ఎందరు మంది యాడ్ అయితే ఇందులో అంత మంచి మనకు బిగ్ మూవ్మెంట్ అనేది ఇస్తుంది. ఎటు బ్రేక్అవుట్ చేస్తే అటు బిగ్ మూవ్మెంట్ అనేది ఇస్తుంది. ఆప్షన్ బయర్స్ మనకు మూవ్ కావాలి. ఇలా కన్సల్టేషన్ చేస్తే మనకు ప్రాఫిట్ అనేది కాదు, ఒక బిగ్ మూవ్మెంట్ అనేది కావాలి. అయితేనే మనకు ప్రాఫిట్ అనేది అవుతుంది. ఈ జోన్ లో మనం ఇరుక్కున్నాం అనుకోండి, మనము లాస్ అనేది అవుతుంది. ఈ జోన్ లో మనం ఇరుక్కున్నాం అనుకోండి, లాస్ అనేది అవుతుంది. ఈ జోన్ లో నుంచి బయటికి వెళ్లే వరకు మాక్సిమం వెయిట్ చేయండి, ఓకేనా. ఇప్పుడు రేపు ఏ విధంగా ట్రేడ్ చేయాలి, మార్కెట్ అనేది ఇక్కడ బెస్ట్ మూవ్మెంట్ అనేది మనకు ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయ్యి కొద్దిగా కన్సల్టేషన్ చేయాలి. మార్కెట్ అనేది ఒక 5 minutes కానివ్వండి, ఒక 10 minutes కానివ్వండి, ఒక 15 minutes కానివ్వండి, మార్కెట్ అనేది ఇందులో కన్సల్టేషన్ చేయనివ్వండి. మార్కెట్ అనేది ఎంత మంచి ఒక 30 minutes ఒకవేళ ఇందులో కన్సల్టేషన్ చేసింది అనుకోండి, బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, అంత పెద్ద బిగ్ మూవ్మెంట్ అనేది ఇస్తుంది. ఒకవేళ నేను ఛానల్ అనేది చెప్పాను కదా, ఆ ఛానల్ ని ఒకవేళ బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, రేపు డే క్యాండిల్ లో ఛానల్ అనేది ఫామ్ అయిందని చెప్పాను కదా, ఆ ఛానల్ ని బ్రేక్ చేస్తే గిన రేపు ఒక బిగ్ మూవ్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్ నుంచి, ఓకేనా. ఇంకా బడ్జెట్ ఉంది ఎల్లుండి మనకు. బడ్జెట్ నాడు మనం తినే విధంగా ట్రేడ్ చేయాలి, అది కూడా అనాలిసిస్ చేయడానికి ట్రై చేద్దాము. మార్కెట్ మనకు బెస్ట్ మూవ్మెంట్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ బ్రేక్అవుట్ ఇస్తే మనకు మంచి మూవ్మెంట్ అనేది వస్తుంది. మార్కెట్ ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, వెయిట్ చేయండి, ఓకేనా. మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయితే వెయిట్ చేయండి. ఒక 30 minutes, ఒక 20 minutes అనేది ఇక్కడ హోల్డ్ చేసి బ్రేక్అవుట్ ఇచ్చిందా, ఇటు కూడా ఒక తక్కువ క్వాంటిటీతోని 25 క్వాంటిటీతోని మీరు ఎంత ట్రేడ్ అయితే చేస్తున్నారో అందులో నుంచి 0.5% అనేది ఇక్కడ ట్రేడ్ అనేది చేయండి, ఓకేనా. ఒక చిన్న రిస్క్ తీసుకొని ట్రేడ్ అనేది తీసుకోండి. ఇదే ఎస్ఎల్ గా పెట్టుకొని ట్రేడ్ అనేది చేయండి, ఓకేనా. ఒకవేళ ఇక్కడ వరకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ వెయిట్ చేయండి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ హోల్డ్ చేసి బ్రేక్అవుట్ ఇచ్చిందా, మనం అక్కడ ట్రేడ్ అనేది చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ మార్కెట్ అనేది ఓపెన్ అయి పైకి వెళ్ళి తర్వాత కిందికి వచ్చి తర్వాత దీన్ని కొద్దిగా మీదికి వెళ్ళి ఇక్కడ బ్రేక్అవుట్ అనేది చేసిందా, ప్రైజ్ యాక్షన్ నేను చెప్తున్నాను. ఇక్కడ నుంచి మార్కెట్ మీదికి వెళ్ళి తర్వాత కిందికి వచ్చి కొద్దిగా మీదికి వెళ్ళి తర్వాత దాన్ని ఎప్పుడైతే బ్రేక్అవుట్ చేస్తుందో అక్కడ కూడా మనం ట్రేడ్ అనేది చేయొచ్చు. ప్రైజ్ యాక్షన్ ని ఫాలో అవుతూ అప్పుడు మనం ఎస్ఎల్ ఏది పెట్టుకోవాలి, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే ఎస్ఎల్ వచ్చేసి మనం ఇది పెట్టుకొని అక్కడ మనం ట్రేడ్ అనేది
చేయాలి. ఓకేనా, ఈ విధంగా మనం ట్రేడ్ అనేది డౌన్ సైడ్ చేయొచ్చు. ఒకవేళ అప్ సైడ్ మనకి ఇక్కడ ఈ ప్రైస్ వరకు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ కూడా సేమ్ వెయిట్ చేయండి. ఇక్కడ ఏం చేస్తుంది అనేది మార్కెట్ కండిషన్ ని బట్టి మనము ట్రేడ్ అనేది చేయాలి. ఒక ప్రైస్ యాక్షన్ కానివ్వండి, లేకుంటే ఒక రేంజ్ ని ట్రేడ్ చేయేందుకు మాక్సిమం ట్రై చేయండి. ఓకేనా, ఈ జోన్ లో మాత్రం ట్రేడ్ అనేది చేయకండి. రేపు మార్కెట్ అనేది ట్రాప్ కూడా చేయొచ్చు, అలాగే బిగ్ మూవ్మెంట్ అనేది కూడా ఇవ్వచ్చు. ఓకేనా, ఈ జోన్ లో మాత్రము మాక్సిమం ట్రాప్ చేసే అవకాశమే ఉంది. ఈ జోన్ నుంచి బయటికి వెళ్తే మనకు ఒక బిగ్ మూవ్మెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ జోన్ లో మాత్రం ట్రేడ్ ఎవరు చేయకండి. ఓకేనా, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసి బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు, ఈ బ్యాంకులు ఏం చేస్తున్నాయి అనేది గమనించండి. ఓకేనా, ఇవి వెయిటేజ్ ఎక్కువ ఉన్న బ్యాంకులో ఈ బ్యాంకులను కూడా కొద్దిగా గమనించండి మీరు. ఓకేనా, రేపు ఈ విధంగా మనం ట్రేడ్ అనేది చేయొచ్చు. ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోండి. నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్.